అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు సజావుగా జరిగాయి. టీడీపీ తరపున మున్సిపల్ చైర్మన్ గా తలారి గౌతమి నియమితులయ్యారు. ఈ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఇక వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్య 3 రోజులుగా కౌన్సిల్ ను తమ వైపు తిప్పుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసినా కౌన్సిలర్లు అభివృద్ధికి పట్టం కట్టారు. చైర్మన్ ఎన్నిక సజావుగా జరగడంతో కళ్యాణదుర్గం చైర్మన్ పీఠం టీడీపీ వశమైంది. ఈ రోజు పూర్తి బాధ్యతలతో ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పూర్తి బాధ్యతతో తలారి గౌతమి గారు ఈరోజు తీసుకోవడం జరిగింది. చాలా సంతోషకరం. మేము అభివృద్ధి వైపు చూస్తాం తప్ప కుల మతాలకి రెచ్చగొట్టే విధంగా ఏది కూడా చేయం. ఖచ్చితంగా ఏదేమైనా కూడా ఇంకా మమ్మల్ని 4 మాటలు తిట్టినా భరిస్తూ అభివృద్ధినే ఆకాంక్షిస్తూ ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే ప్రజల ఆకాంక్షతో ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. ప్రజలు మమ్మల్ని గెలిపించిండేదానికి అభివృద్ధి చేసుకోవడానికి తప్ప ఒకరికొకరు తిట్టుకోవడం కాదనేది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. మీరు చూశారు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చారు, రకరకాలుగా ఏదేదో హామీలు ఇచ్చారు. కానీ హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఆ పరిపాలన వెళ్ళిపోయింది. 11 మంది ఎమ్మెల్యేలతో మీ పార్టీ అక్కడ ఆగిపోయింది. ఈ రోజు కూడా 11 మంది కౌన్సిలర్తో మీ పార్టీ ఆగిపోయింది. అంటే మీకు ఆ ఫిగర్ అనేది ఖచ్చితంగా వచ్చింది. ఎక్కడ పోయినా కూడా మీకు 11 నంబర్తోనే మీరు ఇంకా కిందకి రావాలి, కానీ ముందుకు పోయే అవకాశం లేదు. ఈరోజు 11వ తారీఖు 11 మంది ఈరోజు వాళ్ళు 11 గంటలకి ఈరోజు టైంలో కూడా మీరు 11 మందికే పరిమితమైనారంటే భగవంతుడు మీకు ఏదో 11తో ఏదో చేశారు. ఈరోజు కళ్యాణదుర్గం అభివృద్ధికి మరో శ్రీకారం చుట్టినటువంటి ఒక కార్యక్రమంలో ఈరోజు భాగస్వామి కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల పక్షపాతి, బీసీల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి వ్యక్తిగా ఈరోజు కళ్యాణదుర్గానికి మొట్టమొదటి ప్రథమ పౌరురాలిగా ఈరోజు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మన తలారి గౌతమి గారిని ఎన్నుకోవడం జరిగింది పార్టీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు. అదేవిధంగా గతంలో వచ్చినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి లక్ష్మీదేవి గారు కూడా పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన నిర్ణయం మేరకు ఇవ్వడం జరిగింది. అంటే ఒకసారి గమనించాలి, మనం ఇక్కడ మహిళల కోసం, ప్రత్యేకించి బీసీల కోసం అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ పార్టీలో ప్రధానమైనటువంటి భూమిక పోషించేటువంటి అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. అదేవిధంగా స్థానికమైనటువంటి మా శాసనసభ్యులు ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు కూడా మొదటి నుంచి కూడా బీసీల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల ఎప్పుడు కూడా పనిచేస్తూ వారందరి కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఈ యొక్క కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో అనేక కార్యక్రమాలన్నీ కూడా చేపడుతూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి మన్ననలు పొందడమే కాదు, అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఏ కార్యక్రమం కావాలన్నా కళ్యాణదుర్గం ఇమీడియట్ గా ఇచ్చేటువంటి ఒక అవకాశాన్ని కూడా మనం మంచుకోవడం జరుగుతుంది.